అమరావతి అభివృద్ధిలో ఇవాళ మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాజధాని అమరావతికి కనెక్టివిటీ కల్పించే సీడ్ యాక్సెస్ రోడ్ను నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. 21.78 కిలోమీటర్ల పొడవుతో 4 వరుసలుగా సీడ్ యాక్సెస్ రోడ్ సిద్ధమైంది. ప్రకాశం బ్యారేజీ మీదుగా అమరావతిని నేరుగా అనుసంధానం చేసే ఈ రహదారితో విజయవాడ, అమరావతి మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. అమరావతి రాజధాని అభివృద్ధిలో కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టుగా సీడ్ యాక్సెస్ రోడ్ ప్రాధాన్యత సంతరించుకుంది. రాజధాని ప్రాంతానికి రాకపోకలు, కనెక్టివిటీ మరింత మెరుగుపడేలా ఈ రహదారి ఉపయోగపడనుంది. ఇక నేడు అమరావతిలో మరో కీలక కార్యక్రమం కూడా జరగనుంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. అమరావతి అభివృద్ధిలో ఇవాళ మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాజధాని అమరావతికి కనెక్టివిటీ కల్పించే సీడ్ యాక్సెస్ రోడ్ను నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. 21.78 కిలోమీటర్ల పొడవుతో 4 వరుసలుగా సీడ్ యాక్సెస్ రోడ్ సిద్ధమైంది. ప్రకాశం బ్యారేజ్ మీదుగా అమరావతిని నేరుగా అనుసంధానం చేసే ఈ రహదారితో విజయవాడ, అమరావతి మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్లో అందిస్తారు. చెప్పండి సంతోష్. అమరావతి రాజధాని ఏదైతే కీలకమైనటువంటి ఘట్టం ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ప్రాజెక్ట్ అనేది కూడా ఎంతో కీలకంగా మారబోతా ఉంది. ఈ యొక్క రాజధాని రహదారి అయితే గనక పూర్తి స్థాయిలో అందుబాటులోకి అయితే ఈ రోజు రానున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరికొద్ది సేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అయితే గనక ఈ యొక్క అమరావతి ఏ అనే ఫైలాన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ యొక్క రోడ్ అనేది కూడా అందుబాటులోకి ఇక్కడ నుంచి ఇప్పటి నుంచి కూడా రానున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నాయి. ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ లో ఎంతో కీలకమైనటువంటి 2 బ్రిడ్జిలు, స్టీల్ బ్రిడ్జ్ ఇటు బకింగ్హామ్ కెనాల్ పైన, అదేవిధంగా కొండవీటి వాగుపై నిర్మించేటువంటి మేజర్ బ్రిడ్జిలు ఇప్పుడు ఎంతో కీలకంగా మారినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇటు ఉండవల్లి నుంచి దొండపాడు వరకు కూడా E3 సీడ్ యాక్సెస్ రోడ్ అనేది కూడా ఇటు అందుబాటులోకి వస్తున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఇటు విజయవాడ నుంచి, అదేవిధంగా మంగళగిరి పరిసర ప్రాంతాల నుంచి త్వరితగతిన అయితే కనుక అమరావతి రాజధానికి అయితే చేరుకునే దిశగా అయితే కనుక ఈ యొక్క రాజధాని అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ అయితే మారబోతున్నటువంటి పరిస్థితులు. ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి దాదాపు N1 నుంచి N7 వరకు కూడా ఈ యొక్క అనుసంధానించేటువంటి ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ఎంతో మేజర్ పాత్ర అనేది కూడా వహించబోతా ఉంది. అంతేకాకుండా రాజధాని అమరావతి కోసం రాజధాని రైతులు భూములు ఇచ్చినటువంటి గ్రామాలు ఏవైతే ఉంటాయో ఆ గ్రామాలకి సైతం కూడా ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అనేది అనుసంధానం చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే ఇప్పుడు రాజధాని ప్రాంతంలో పరిశ్రమలు కావచ్చు, అదేవిధంగా హైకోర్టు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్, సిఐడి కార్యాలయాలు, ఇలా పలు ప్రభుత్వ కార్యాలయాలు, కీలకమైనటువంటి కార్యాలయాలు అనేది కూడా ఇటు సెక్రటేరియట్, ఇటువంటి అన్ని కూడా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అనేది ఎంతో కీలకంగా మారినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. దాదాపు 3 ఫేజులుగా అయితే కనుక ఈ యొక్క నిర్మాణం అనేది జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఫేజ్ 1, ఫేజ్ 2 అయితే కనుక ఈ యొక్క ఉండవల్లి కరకట్ట ప్రాంతం వరకు వచ్చినటువంటి నేపథ్యం. ఫేజ్ 3లో అయితే ఈ యొక్క ఉండవల్లి ప్రాంతం నుంచి మణిపాల్ హాస్పిటల్, నేషనల్ NH16 వరకు కూడా కనెక్టివిటీ అయితే ఉండనున్నట్టు తెలుస్తా ఉంది. ఈ యొక్క ఎలివేటర్ కారిడార్ అనేది ఈ యొక్క ఉండవల్లి కరకట్ట దగ్గర నుంచి ఆ సీతానగరం మీదుగా అయితే కనుక ఈ యొక్క హైవేకి కనెక్టివిటీ అనేది మారబోతున్నటువంటి పరిస్థితులు. అంటే రాజధాని ముఖ చిత్రం అనేది కూడా ఈ రోజు నుంచి మారబోతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. యశాకారంతో ఎంతో సుందరంగా అయితే కనిపించేటువంటి ఈ యొక్క రహదారిలో ప్రయాణించే విధంగా అయితే ఉండనున్నటువంటి పరిస్థితులు. ఇప్పటి వరకు కూడా ఉండవల్లి కరకట్ట ప్రాంతం నుంచి కూడా రహదారిలో సింగిల్ రోడ్ లో ప్రయాణించేటువంటి వాహనదారులకు అయితే కనుక ఇది ఈ యొక్క రహదారి ఎంతో కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితులు. సమయం కూడా తగ్గించేటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఒక స్టీల్ బ్రిడ్జ్ చూసుకున్నట్లయితే కనుక ఎంతో ఆకర్షణీయంగా, అదేవిధంగా దాదాపు 288 మీటర్ల పొడవుతో అయితే ఉన్నటువంటి పరిస్థితులు, 4 లైన్ల వెడల్పుతో అయితే ఉన్నటువంటి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ ఎంతో కీలకంగా అయితే కనుక ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డు కీలకంగా మారినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అనేది కూడా ఎప్పటికో ప్రారంభించాల్సినటువంటి నేపథ్యం. ఏదైతే రాజధాని రైతులు
కొంతమంది భూములు ఇచ్చేందుకు ముందుకు రానటువంటి పరిస్థితిలో కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఎట్టకేలకి ఆ సమస్యలను పరిష్కరించి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇవన్నీ రోడ్లు కూడా ఎంతో కీలకంగా మారి రాజధాని ప్రాంతంలో అభివృద్ధికి ఎంతో కీలకంగా అయితే మారనున్నటువంటి పరిస్థితులు. మరికొద్ది సేపట్లోనే సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అయితే కనుక అనే పైలాన్ తోటి అయితే ప్రారంభోత్సవం అయితే జరగబోతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ 21 కిలోమీటర్ల ఈ యొక్క కిలోమీటర్లు ఉండేటువంటి సీడ్ యాక్సిస్ రోడ్డు ఈ రోజు నుంచి అయితే అందరికీ అందుబాటులోకి వస్తున్నటువంటి పరిస్థితి. అంటే మంత్రి నారాయణ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, దీన్ని ఎప్పటికప్పుడు కూడా పూర్తయ్యేలా పర్యవేక్షించడం, అధికారులను ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడం, ఇటువంటి అన్ని అంశాలపై కూడా కూటమి ప్రభుత్వం ఎప్పటి నుంచి కూడా ప్రణాళికలు వేస్తూ దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా అయితే కనుక అడుగులు వేసినటువంటి పరిస్థితి అయితే నెలకొందని కూడా తెలుస్తూ ఉంది. ఇదే కరకట్ట ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు నివాసం ఉండేటువంటి ప్యారలల్ గా ఉండేటువంటి ఇదొకుండా రాజధాని రైతులకు ఇచ్చేటువంటి ఫ్లాట్లు సైతం కూడా ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డు ఇరువైపులా ఉండడం అంటే ఎంతో కీలకంగా అయితే కనుక ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డు అనేది కూడా మారినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక రాజధాని రహదారి ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డు ఉందో రాష్ట్రానికి ఏదైతే అంకితం చేసే దిశగా అయితే కనుక కూటమి ప్రభుత్వం అడుగులు వేసినటువంటి పరిస్థితి అయితే నెలకొందని కూడా తెలుస్తోంది. ఎందుకంటే రాజధాని అమరావతిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకురావడం, గతంలో ఏదైతే 3 రాజధానుల పేరుతోటి ఈ యొక్క రహదారి కావచ్చు, అదేవిధంగా అనేక కట్టడాలు వెనుకబడినటువంటి పరిస్థితులు, దీన్నంతా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా గాడిని పెట్టడమే కాకుండా అనేక కీలకమైనటువంటి అభివృద్ధి, అదేవిధంగా కేంద్రం ఇచ్చేటువంటి సహాయ సహకారాలతో పాటు నిధులు సైతం కూడా ఈ యొక్క అమరావతి రాజధాని కట్టడానికి సంబంధించినటువంటి ఎంతో సహాయాలు చేయడం, ఇటువంటి అన్ని అంశాలు అయితే కనుక రాజధాని అమరావతికి అయితే కనుక కీలకంగా మారినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇటు ఐటీ ఇండస్ట్రీలు సైతం కూడా మరింత వచ్చే వేగంగా అయితే పుంజుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటూ కూడా ఇటు ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇక మొత్తంగా అయితే మరికొద్ది సేపట్లోనే సీఎం చంద్రబాబు నాయుడు ప్రాంగణం వద్దకు అయితే చేరుకోనున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ యొక్క అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు సీడ్ యాక్సెస్ రోడ్డు ద్వారా అయితే వెళ్ళి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అయితే సందర్శించనున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ సైతం కూడా అమరావతి రాజధాని ప్రాంతంలోనే కట్టడం, అదేవిధంగా సిఐడిఏ కార్యాలయానికి దగ్గరలోనే ఉండడం, అంతేకాకుండా ఈ యొక్క మంత్రుల బంగ్లాలు కావచ్చు, షెడ్యూల్ బంగ్లాలు, ఇవన్నీ కూడా ఈ యొక్క రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు ఈ రహదారిలో ప్రయాణించి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ కి వెళ్ళడం, అక్కడ సందర్శించడం, అనంతరం కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ సైతం కూడా చాలా ఎంతవరకు వచ్చాయి, అదేవిధంగా ఈ ఫ్లాట్లను సైతం కూడా వారికి అందించే దిశగా అయితే కనుక అడుగులు వేయబోతున్నటువంటి పరిస్థితి నెలకొందని కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.